ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ధ్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ జగన్మాతరే నమో నమ ఓం శ్రీం బగలాముఖి దేవి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడు తోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహ స్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. చంద్ర భగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ధనుసు రాశి జాతకులకి
గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో మార్పు జరుగుతుంది. ప్రధానంగా సూర్య మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. కానీ ప్రధానంగా చూసుకుంటే రవి సంక్రమణం అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా రాహుతో పాటు కలిగితూ ఉంటారు. బుధాదిత్య యోగంలో మరియు చంద్రుడు, అంగారకుడు, శుక్ర భగవాన్ తోటి షష్టగ్రహ కూటం అంతా కూడా ఫిబ్రవరి నెలలోనే సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా పడుతుంది. ఇది ఒక దోషకారిగా ఉంది. శని భగవాను ప్రీతికంగా నల్లమును దానం చేసుకోవడం, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కాలభైరవ స్వామి దేవాలయంలో వీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ కాలభైరవ అష్టకాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ కాలభైరవ స్వామి దేవాలయంలో ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శునకాలకంతా కూడా ఆహారం తవరవించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడం కానీ అపముచ్చు దోష నివారణ కలగడానికి కానీ అంతా కూడా ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అంతా కూడా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి యొక్కరంగా ఉన్నారు. మీకంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరగడం, స్వల్పంగా గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున 16 తారీఖు తర్వాత 16, 18, 24, 26 తారీఖులు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి, ప్రాఫిట్స్ అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా మీకంతా కూడా చూసుకుంటే వ్యాపారస్తులకి, ఈ యొక్క టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళకి యోగకరంగా ఉంది. ఈ యొక్క హోటల్ బిజినెస్ వాళ్ళకి కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి లావాదేవీలు అంతా కూడా సిద్ధించడానికి, మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగాల వాళ్ళకు కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి యోగకరంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. మాసాంతంలో మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోధుమలంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల సూర్యగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామి అయిన నమః అనే నామాలతో ప్రతి నిమిషం కూడా సూర్య భగవాన్ని స్తుతించి సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభిస్తుంది. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా సర్వగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గామాత దేవాలయంలో ప్రతినిత్యం కూడా నిమ్మకాయ దీపాలంతా కూడా వెలిగించడం మీకంతా కూడా యుక్కరంగా ఉంటుంది. రాహుకాల దీపాలు అంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉండండి. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేస్తుంటారు. గ్రహ సంయోగం జరుగుతుంది కావున స్వల్పంగా మీకు శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో శుభవార్త వినడానికి యోగకరంగా ఉంది. ఖర్చులంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కావున అదుపులో మీ ఖర్చులంతా కూడా ఉంటే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మంచి ఆనందకరమైన జీవితం జీవించడానికి ఈ మాసంలో యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోండి. గోమాత సేవ చేయండి. తద్వారా ఆకస్మికంగా ధన యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.